కీర్తనల గ్రంథము 52వ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధములు చెప్పుటయు నీకిష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలనము చేయును. ఈ యొక్క కీర్తన 52వ అధ్యాయంలో 5 వచనాల వరకు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు దావీదు. 6, 7, 8, 9 వచనాలు తన గురించి మాట్లాడుకుంటున్నాడు. అలా డివైడ్ చేయాలి ఈ కీర్తనని. ఈ కీర్తన హెడ్డింగ్ చూడండి ఏముందో. ఏదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఇక్కడ సందర్భం ఏంటి, మ్యాటర్ ఏంటి అనేది మనకి పైన ఉన్నటువంటి వచనం చెప్తుంది. ఆల్రెడీ ఈ విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నవే కీర్తనల గ్రంథంలో. దోయగు అనేవాడు ఏదోమీయుడు. ఈ ఏదోమీయులు ఇజ్రాయేలీలకి స్నేహితులే, బంధువులే అయినప్పటికీ కూడా కొన్ని కారణాలను బట్టి ఈ ఏదోమీయులు ఈ యొక్క ఇజ్రాయేలీలకి శత్రుత్వం కలిగి ఉన్న వాళ్ళగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఈ ఏదోమీయుడు మంచివాడు కాదు. వీడి పేరు దోయగు. వీడు మంచివాడు కాదు. ఈ దోయగు గురించే రాస్తున్నాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. ఇప్పుడు 7 వచనాల వరకు దోయగు గురించే రాస్తున్నాడు. వీడు సౌలు యొక్క పశువుల మందలన్నిటిపైన కూడా అధికారిగా ఉన్నాడు. మనకు తెలుసు పాత నిబంధన కాలంలో ఆస్తి ఐశ్వర్యము అంటే పశు సంపద. ఆ పశువుల సంపద మీద అంతా కూడా అధికారిగా ఉన్నవాడు ఈ దోయగు. వీడు మంచివాడు కాడు అని తెలిసినా కూడా ఈ సౌలు మరి వీడినే అధికారిగా చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోతున్నప్పుడు సేవకులందరికీ, యాజకులందరికీ ఒక పట్టణం ఇచ్చాడన్నమాట రాజుగారు. ఆ పట్టణంలో సేవకులందరూ, యాజకులందరూ ఉంటారు. నోబు ఆ పట్టణం పేరు. ఆ పట్టణంలో ఈ యాజకులు, యాజకుల పిల్లలు, యాజకుల భార్యలు, యాజకుల పశువులు, యాజకుల సంపద అంతా చెదిరిపోయినట్లు అక్కడక్కడ మన కాలనీల మధ్యలో ఉండరు వాళ్ళు. ప్రత్యేకించబడినటువంటి ఒక పట్టణం అది నోబు పట్టణం. ఆ పట్టణంలో యాజకులందరూ ఉంటారనమాట. అయితే అక్కడికి దావీదు వెళ్ళి ఆ యొక్క అహీమెలెక్ అనేటువంటి యాజకుడి దగ్గర హెల్ప్ అడుగుతాడు. మాకు తినడానికి ఏమైనా తిండి కావాలి, నేను నాతో ఉన్నటువంటి పనివారందరికీ కొంచెం ఆహారం కావాలి అని అడిగినప్పుడు ఈ అహీమెలెక్ ఏమనుకుంటున్నాడంటే, ఈయన సౌలు అల్లుడు కదా, సౌలుకి నమ్మకమైన పనివాడు కదా, సౌలుకి ఆలోచనకర్త కదా, కాబట్టి ఏదో పని మీద వచ్చి ఉంటాడు ఈ పట్టణం, అందుకే అడుగుతున్నాడు అని యాజకుడైనటువంటి అహీమెలెక్ అనుకున్నాడు. స్పష్టంగా ఆయన అలాగే అనుకున్నాడు. అంతే తప్ప సౌలు దగ్గర నుంచి పారిపోతున్నాడనే విషయము యాజకుడికి నిజంగా తెలియదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా దగ్గర సన్నిధి రొట్టెలు మాత్రమే ఉన్నాయి, ఇవి పరిశుద్ధంగా మరి మేము తినేటువంటి రొట్టెలు, కాబట్టి ఇప్పుడు అవి తప్ప ఇంకేమీ లేవు, మీరందరూ పరిశుద్ధంగానే ఉన్నారా అని అడిగినప్పుడు మేము మా బట్టలు పరిశుద్ధంగానే ఉన్నాం, మేము గృహాలకి చాలా దూరంగా ఉన్నాం, చాలా రోజుల నుంచి ఇంటికి మేము వెళ్ళలేదు, నువ్వు భయపడాల్సిన అవసరం ఏది లేదు, నాతో ఉన్న పనివారు కూడా వాళ్ళ బట్టలు కూడా శుద్ధిగానే ఉన్నాయి, కాబట్టి ఆ రొట్టెలు మేము మాకు ఇవ్వచ్చు అని దావీదు చెప్పినప్పుడు ఆ రొట్టెల్ని దావీదుకు ఈ యొక్క ఎవరిచ్చాడు ఆయన పేరు అహీమెలెక్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు అయితే నాకు ఏదైనా ఆయుధం కూడా కావాలి, నీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగినప్పుడు నా దగ్గర ఏం ఆయుధాలు ఉంటాయి, నీవు గొలియాతును జయించినప్పుడు ఒక కత్తి ఉంది కదా, అది గొలియాతు కత్తి, అది దేవుని మందిరంలో పెట్టించేశాడు కదా సౌలు, ఆ కత్తి ఉందనగానే దావీదుకి చాలా ఆనందం వచ్చేసి ఉండుంటుంది. ఎందుకంటే అది జయించినప్పుడు దావీదు చిన్నవాడు, దావీదు చేతికి ఆ ఖడ్గమే అసలు పట్టదు. ఆ చిన్నవాడు అసలు నాకు ఏ ఆయుధాలు కానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ ఏమీ పట్టలేదు ఆయనకి. కాబట్టి ఆ కత్తి నాకు ఇచ్చేసే అని అడిగాడు. ఆ కత్తిని రొట్టెల్ని పట్టుకుని దావీదు అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఈ దోయగు చూశాడు. ఈ దోయగు చూసినోడు ఏం చెప్పాలి, వెంటనే వెళ్ళి అహీమెలెక్కి ఏం చెప్పాలి, అయ్యా అతను విరోధంగా వెళ్ళిపోతున్నాడు, మీరు ఈ రొట్టెలు ఇవ్వకూడదు అని చెప్పాలి. లేదు అంటే చూసినవాడు నోరు మూసుకొని కూర్చోవాలి.
ఎందుకంటే సౌలు ఇతని ప్రాణము తీయ జూచుచున్నాడని ఈ దోయగికి తెలుసు కాబట్టి నోరు మూసుకుని అయినా కూర్చోవాలి. లేదు అంటే అతను నిజంగా మంచోడైతే ఆ సమయమే దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు దావీదు పారిపోతున్నటువంటి స్థితిలో ఉన్నాడు, కత్తి ఇవ్వకండి అని చెప్పాలి. ఈ రెండూ చేయకుండా వీడు దొంగ, వీడు అస్సలు మంచివాడు కాదు, అసలు మెంటాలిటీ మంచిది కాదు వాడిది. కాబట్టి వాడు ఏం చేశాడంటే ఆ సైలెంట్గా పనంతా జరగనిచ్చాడు, వెళ్ళిపోనిచ్చాడు దావీదుని. ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేసి ఏమని చెప్పాడు, ఈ అహీమెలెక్ దావీదుకి సహాయం చేసి కత్తిని రొట్టెల్ని ఇచ్చి పంపించేశాడు, నీ శత్రువుకి సహాయం చేశాడని ఈయన యాజకుడు మీద నిందలు వేశాడు ఈ దోయగు. అప్పుడు ఈ యొక్క నోబు పట్టణం దగ్గరికి, అక్కడ పిచ్చుల వృక్షము దగ్గర ఒక మీటింగ్ పెట్టాడు. ఎవరు? సౌలు. ఈ బెన్యామీనీయులందరినీ పిలిపించాడు, ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. ఆ తర్వాత పిలిపించాడు ఈ యొక్క అహీమెలెక్ని పిలిపించినప్పుడు ఆయన చాలా ఇన్నోసెంట్ కాబట్టి డైరెక్ట్గానే చెప్పాడు, అయ్యా ఈ మాటలు చూస్తారా మీరు? 1వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా, నేను బెన్యామీనీయులతో మీటింగ్ పెట్టాడు కదా, మాట్లాడుతున్నాడు, ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా, మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తము మీలో ఎవనికీ చింతలేదే? ఈ మాటలన్నీ ఈయన కంప్లైంటింగ్గా చెప్తున్నాడు. నా కుమారుడు వాడితో కలిసిపోయాడని ఎప్పుడూ చెప్పలేదు, మీరు ఏం జరుగుతుందో కూడా నాకు చెప్పలేదు. ఈ యెష్షయి కుమారుడు ఏమైనా మిమ్మల్ని సహస్రాధిపతిగా చేసేస్తాడా? మీకు ఏమైనా ద్రాక్ష తోటలు ఇస్తాడా? మీకు ఏమన్నా పొలాలు ఇస్తాడా? పంటనిస్తాడా? డబ్బులు ఇస్తాడా? ఎందుకు వానికి మీరు సపోర్ట్ చేస్తున్నారని ఇవన్నీ కూడా అంటే దెప్పడం అంటారు కదా, అలా చేస్తున్నాడు అనమాట వాళ్ళని. అలా అంటూ మ్యాటర్లోనికి వచ్చాడు. ఇప్పుడు మ్యాటర్లోనికి వచ్చి, అప్పుడు ఏదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చెనని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటి వారిని యాజకులందరినీ పిలవనంపించెను. వారు రాజును వద్దకు రాగా, సౌలు అహూటూబు కుమారుడా ఆలకించుమనగా, అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్లు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా, ఇందాక నేను చెప్పిందంతా అడగగా ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. అహీమెలెకు ఏమంటున్నాడంటే, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనాకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈయన ఏమంటున్నాడంటే, ఈరోజే నేను క్రొత్తగా ఏమన్నా యాజకత్వం చేస్తున్నానా ఏమి? నా పనే వారి పక్షముగా విచారణ చేయడం. ఆయన రాజునకు అల్లుడు, నీకెంతో నమ్మకస్తుడు, నీకు ఆలోచనాకర్త, అటువంటి వ్యక్తికి నేను ఈరోజే మొదలు పెట్టానా ఏంటి? నా పని అదే కదా, నేను ఎప్పుడూ చేస్తాను కదా, రొటీన్గా అలాగే ప్రార్థన చేశాను ఆయన గురించి. నాకు ఈ విషయం తెలీదు, తమరి దగ్గర నుంచి పారిపోతున్న విషయం అని చెప్పి చాలా జెన్యూన్గా ఆయన చెప్పినప్పుడు, ఆయనతో పాటు ఏఫోదు ధరించుకున్నటువంటి 85 మంది యాజకులు ఆయన వెనకాల నిలవబడి ఉన్నారు. 85 మంది యాజకులు ఈయనతో పాటు. ఎందుకంటే అదంతా కూడా యాజకులు ఉండేటువంటి ప్లేస్ కాబట్టి వాళ్ళ యాజకులందరినీ పిలవనంపించాడు రాజు. అయితే రాజుకు చాలా కోపం. అసలు సౌలు మూర్ఖుడు. అయ్యో, అనవసరంగా ఒక చిన్న తప్పు చేశాడు, అమాలేకీయుల దగ్గర నుంచి పశువులను తెచ్చాడు, అంతే కదా, దానికే దేవుడు రాజ్యం తీసేసుకోవాలా అని బాధపడేదాన్ని నాకు జ్ఞానం లేనప్పుడు. ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా, చాలా పొరపాటు, పాపం కదా అనుకునేదాన్ని. అసలు ఇతను ఎన్ని పొరపాట్లు చేశాడో మనకి చదువుతూ ఉంటే భయంకరమైన మూర్ఖత్వం చూపించిన వాడు ఈ సౌలు. ఎందుకంటే దావీదట సుబుద్ధి కలిగి ఉండట చూసినప్పుడు ఇంకా భయం వేసేసిందంట ఈయనకి. మనం కూడా దేవుని ఎడల నమ్మకస్తులుగాను
మంచివారంగాను స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నప్పుడు, మన మినిస్ట్రీ చూసినప్పుడు, మన సంఘాన్ని చూసినప్పుడు అనేకులకు ఏమొస్తూ ఉంటుంది? కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళేనేంటి నమ్మకంగా చేసేది అని లేని నిందలు వేస్తూ ఉంటారు. ఇది ఆది నుంచి ఘటసర్పం చేస్తూనే ఉన్నాడు ఈ పనులన్నీ కూడా. దోయేగులు సంఘంలో ఉంటూనే ఉన్నారు, సంఘంలో పరిచర్యల్లో ఉంటూనే ఉన్నారు. ఇక్కడ ఆ దోయగు లాంటి వాడిని ఏమంటున్నాడంటే దావీదు, అసలు నీ నాలుక ఎలాంటిదిరా బాబు, తిడుతున్నాడు. చూడండి ఆ మాటలు, అక్కడికి వెళ్ళిపోదాం. 52 కీర్తన దగ్గరికి వెళ్ళిపోదాం. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించుచున్నది. మేలు చేయుట కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకిష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. ఈ మాటలన్నీ దోయగు గురించి దావీదు రాస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా ఎంత పొరపాటు చేసావురా నువ్వు, అసలు నీ నాలుక ఎంత డర్టీ అంటే నీతిమంతులలాగా ప్రవర్తించాలి కానీ ఇలాంటి చెత్త మాటలు, కొండెములు, ఇలాంటి ఎంత కుట్రగల నాలుక నీది అని చెప్పి అతని నాలుకను గురించి దావీదు బాధతో రాస్తున్నాడు. ఎందుకు బాధతో రాస్తున్నాడంటే, దావీదు ఎక్కడున్నాడో చెప్పేస్తే పర్వాలేదు, దావీదు దగ్గరికి వచ్చి దావీదు చంపేసినా పర్వాలేదు, కానీ అతడు ఏం చేశాడంటే, ఈ మూర్ఖుడైనటువంటి రాజు 85 మంది యాజకుల్ని వెంటనే చంపేయమని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసినప్పుడు పాపం వీళ్ళు ఏ విధమైనటువంటి పాపము చేయలేని వారు, దట్టు ఏఫోదును ధరించుకొని ఉన్నారు. వాళ్ళు యాజకత్వపు వస్త్రాలు ధరించుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు. దేవుడు అభిషేకించుకున్న వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, ఆ యూనిఫామ్లో ఉన్నాళ్ళు, వాళ్ళందరూ యూనిఫామ్లో ఉన్నారు. ఆ టైంలో ఏమన్నాడు సౌలు, అందరినీ చంపే అన్నాడు. సైనికులను పిలిచాడు. 85 మందిని కత్తి వాత చేత చంపేయండి అనగానే సైనికులు మేము చంపము అన్నారు. చూడండి ఒకసారి. హల్లెలూయా. వారు ఏఫోదును ధరించుకొని ఉన్నారు. ఇజ్రాయేలీలు వీళ్ళు, ఈ సైనికులు ఇజ్రాయేలీలు, వీళ్ళందరూ మేము చంపమండి, చంపము. రాజు ఏం చేసినా సరే మేము చంపమని భయపడి వాళ్ళ డ్రెస్సింగ్కి సేవకులకి భయపడి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఉన్నాడు కదా దుర్మార్గుడు, ఎవడివాడు? దోయగా అన్నాడు, నేను చంపుతా అన్నాడు. ఎంత పాపమో చూడండి, ఎంత శాపమో చూడండి. మూర్ఖులు ఉంటారు సంఘాలలో కూడా ఈ రోజుల్లో, సేవకుల మీద నాలుక చెడ్డ మాటలు మాట్లాడుతూ ఏ భయము లేకుండా అటువంటి వారు ఏమైపోతారో రాయబడి ఉంది కదా ఇక్కడ. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీ నోట్లో నుంచి వస్తున్న. అది పెద్ద మాట కాకపోయినప్పటికీ చెప్పాల్సిన వాడి దగ్గర చెప్పాల్సిన మాట కాదు అది. దావీదు చేసినటువంటి పని ఎంతో గొప్పది, సైలెంట్గా ఊరుకోవాలి. లేదంటే ఆ యాజకుడు నిజంగా తెలియకుండానే ఇచ్చాడు అన్న సంగతి దోయకి చాలా సందర్భాల్లో. సేవకులకి ఏం తెలియదు, సేవకులు మామూలుగా సేవ చేసుకుని వెళ్ళిపోతారు అని తెలిసినా కూడా కంప్లైంటింగ్ చేస్తూ ఉంటారు, నిందలు మోపుతూ ఉంటారు, వేలు పెట్టి చూపి తిరస్కరిస్తూ ఉంటారు, వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాయంట? నాశనానికి తీసుకెళ్తాయి. కొందరు జీవమార్గాన్ని వెతికి జీవమార్గము వైపు నడుస్తూ ఉంటే, కొందరు ఇదిగో ఈ మరణకరమైనటువంటి మార్గంలోనికి వారి నాలుక ద్వారా పోతారంటండి. ఎంత భయంకరమైనదో చూడండి. ఈ నాలుక ఎంత తప్పు చేస్తుందంటే, వాడి నాలుక అస్సలు సేవకులు లేకుండా చేసేసారండి. అందరూ ఉన్నటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్న సేవకులు అందరూ కూడా వాళ్ళే 85 మందే. వాళ్ళ తర్వాత ఇంతటితో వాడు దోయగు చంపేశాడు కదా, 85 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. వాళ్ళలో ఈ అహీమెలెకును కూడా చంపేశాడు. ఇది కాకుండా మళ్ళీ ఆ పట్టణం మీదకి వెళ్ళాడు. వెళ్ళి భార్యలందరినీ చంపేశాడు, మగపిల్లలందరినీ చంపేశాడు, ఆడపిల్లలందరినీ చంపేశాడు, వాళ్ళ గాడిదలను చంపేశాడు, వాళ్ళ పశువులను చంపేశాడు. ఆ పట్టణం అంతటిని శ్మశానం చేసేసాడండి. ఒక చిన్న పొరపాటు, చిన్న మాటలే కదా, కొండెములు కదా మేము చెప్పుకుంటున్నాం సేవకుల మీద ఇలాంటి వేలు పెట్టి చూపించే వాళ్ళు ఎక్కడున్నా మనం అవతలకి ఇసిరేయాలి వాళ్ళని. నిజంగానే మనకెవరికైనా మన మీద కానీ సేవకుల మీద కానీ చెడ్డ మాటలు పలుకుతున్నారు వాళ్ళని వినిన వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి. చీడ ఎక్కడా లేకుండా ప్రక్కకి మనం తీసేసుకుంటే మంచిది. అనేక సంఘాలు భ్రష్టు పట్టిపోతున్నాయి ఇటువంటి వారి వల్ల. అనేక సంఘాలు ఇలా రెండుగా చీలిపోతున్నాయి. ఆ సంఘాలలో ఉన్న అనేక కుటుంబాలు చెదిరిపోతున్నాయి. అనేక కుటుంబాలు పాడైపోయి చివరికి మరణానికి వెళ్ళిపోతున్నారంటే ఇటువంటి దోయగులు ఉండడం ద్వారా. ఎంత జాగ్రత్తగా ఉండాలి.
సంఘాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సంఘంలో దోయగు ఉంటాడు. కానీ దోయగు ఉన్నాడని మనం గమనించి విశ్వాసులందరం చాలా జాగ్రత్తగా ప్రవర్తించి వాడిని దూరం పెడితే సరే, వాడి మాట వింటే మొత్తం నాశనం అయిపోతుంది. మొత్తం నాశనం అయిపోయింది కదా ఈరోజు. వాడు మాట విన్నాడు రాజు, మొత్తం నాశనం అయిపోయింది. వీళ్ళల్లో నుంచి యహిమెలకు కొడుకు అబ్యాతారు అనే ఒక్క యాజకుడు పారిపోతాడండి. అక్కడి నుంచి పారిపోయి కొండ దగ్గరికి వెళ్ళిపోయి, కొండ దగ్గర నుంచి పారిపోయి దావీదు దగ్గరికి పారిపోతాడు. ఒక్కడే బ్రతికాడు. అబ్యాతారు అనేటువంటి యాజకుడు ఒక్కడే బ్రతికాడు. ఆయన పారిపోయి ప్రాణం దక్కించుకొని జరిగిందంతా చెప్పినప్పుడు ఈయన రాస్తున్నాడు అన్నమాట ఈ కీర్తన. ఎంత భయంకరం నాయన ఇది. వాడి యొక్క నాలుక ఇలాంటిదా. వాడు శూరుడే. దొయ్యగనేవాడు శూరుడంట. అందుకని శూరుడా అని మొదలు పెడతాడు. చేసిన కీడును బట్టి నీవెందుకురా అతిశయపడుతున్నావు? పెద్ద గొప్ప పని చేసినట్లు ఎందుకు అతిశయపడుతున్నావు? నీకు ఇప్పుడు బోళ్ళంతా డబ్బిస్తాడు కదా. ఎవరు? సౌలు చాలా ఫేవర్ చేస్తాడు. ఇప్పుడు పట్టణాన్ని ఇచ్చేస్తాడు, అసలు రాజ్యాన్ని సగంలో ఏవేవో ఇచ్చేస్తాడు ఇతనికి. దావీదుకు విరోధంగా చెప్పాడు కాబట్టి నీవు ఆ డబ్బుని దుర్గముగా చేసుకుంటున్నావు అని ఏమని రాస్తున్నాడో చూడండి. ఇదిగో 7వ వచనం. దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు అని. ఇవన్నీ కూడా శాపవచనాలు అన్నమాట. రేపొద్దున్న నిన్ను చూసినప్పుడు ఎవడో సంతోషించడు. నీతిమంతులు పోయే మార్గంలో నువ్వు పోవట్లేదు. నీ మార్గం నాశనానికే వెళుతుంది. నువ్వు నాశనానికే ప్రయాణం చేస్తున్నావని నీకు తెలియడం లేదు. నిన్ను చూసి రేపొద్దున్న ఎవ్వడు నీ అందు సంతోషించేవాడు ఉండడు. నిన్ను చూచి అందరు ఇలా అపహాస్యమే చేస్తారు. తర్వాత నీ బిడ్డలందరినీ చూసి కూడా ఇదే పరిస్థితి. నువ్వు ఒక్కడో చేసిన తప్పు నీతో పోదు కదా, నీ జనరేషన్స్ అంతా కూడా అది వస్తుంది. నిన్ను చూసి ఎవ్వరు కూడా నువ్వు మంచి పని చేసావని నిన్ను చూసి అనరు. నువ్వు ధనమును దుర్గముగా చేసుకున్నావు. మనం ఎవరిని దుర్గముగా చేసుకోవాలి? మనమైతే మన దేవుణ్ణి దుర్గముగా చేసుకోవాలి. చాలామంది వాళ్ళ ధనము మీద ఆశ పెట్టుకుంటారు. ఇంకా సంపాదించడం, వ్యాపారం చేయడం, లేదంటే ఉద్యోగం చేయడం. బ్యాంకులో ఎంత ఉందా, మేము చాలా సెక్యూర్డ్గా ఉన్నాం అనుకుంటారు, మేము చాలా సేఫ్ అనుకుంటారు. వాళ్ళు ఉండాలి కదా అది అనుభవించడానికి. అలా అనుకున్నవాడు ఒకరోజు రాత్రి ఏమయ్యాడు? వాడి ప్రాణము వాడిని దేవుడు ఏమన్నాడు? దేవుడిని వెర్రివాడా, నీ యొక్క ధనమును నీవు దుర్గముగా చేసుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరికి ఇంత వేస్తాను, నా రిటైర్మెంట్ అయ్యాక ఎంత వస్తుంది, దాంతో ఇది చేస్తానండి. దేవుడికి ఇవ్వాల్సింది 5 పైసలు లేదు. మరి ఎక్కడ ఆస్తి కూర్చుకుంటున్నావు నువ్వు? ఇక్కడ ఆస్తి కూర్చుకుని బ్యాంకుని నమ్ముకుంటున్నావా నువ్వు? చెప్పాను ఒకసారి, ఆ జపాన్లో అదేమంటారు, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు రాత్రికి రాత్రే బ్యాంకులన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. అసలు ఏవీ లేవు, ఏదీ మిగలలేదు. ఆ తర్వాత ఏమైంది? అసలు అంత కరోడ్పతి ఏమైపోయి మరుసటి రోజు ఇలా చెప్పబట్టుకుని తిరిగాడు. డబ్బుని దుర్గముగా చేసుకుంటున్నారు. కరోనా వచ్చింది, మిగిలారు ఎవరైనా? ఒక్కింట్లో 4 కూడా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో ఆస్తి ఏమైపోయింది? అది ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు. 2 కొడుకులు ముందు చనిపోయారు ఒక ఇంట్లో, తర్వాత తల్లిదండ్రులు కూడా చనిపోయారు. మొత్తం ఇలాంటివన్నీ కూడా జరిగిన సందర్భాలు దేవుడు చూపిస్తున్నాడు, నేను ఉన్నాను అని. నీ ధనం ఎక్కడ సంపాదించుకోవాలి, ఎక్కడ కూర్చుకోవాలి? ఆయన రాజ్యంలో కూర్చుకోవడానికి నీవు ధనం సంపాదించింది దేవుని రాజ్యం కొరకు ఏమైనా పెడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. లేదు, దానికి ఎవరు కూడా అంత కూడా నాకు ఇంత జీతం వస్తుంది, ఇంత వ్యాపారంలో ఇంత లాభం వస్తుంది, నేను ఇంత ఫిక్స్డ్ వేస్తాను, నేను ఇంత ఇది చేసుకుంటాను. అలాంటి వాడు ఈ దోయగా ఏం చేస్తున్నాడంట? వాడు దుర్గముగా చేసుకున్నాడంట డబ్బుని, ధనముని. దేవుణ్ణి కాక ధనముని దుర్గముగా చేసుకున్న నీకు అంత మంచిగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా అని దావీదు రాసి, సరే పోరా నీతో ఏంటి కానీ నేనైతే నా దేవుని మందిరమందు హల్లెలూయా పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నాను. హల్లెలూయా. వెంటనే ఆయన దగ్గరికి వచ్చింది ఆ కీర్తనలో. ఆ వెరీ నెక్స్ట్ పాయింట్ ఆయన దగ్గరికి వచ్చేసి, నేనైతే నా దేవుని మందిర ఆవరణలో పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నాను. అసలు దానికి చావు లేదు. దానిని ఎవడు కూడా దాన్ని ఆ ఒలీవ మొక్కతో ఏ మొక్క పోటీ పడలేదు. నేను ఎక్కడున్నానంటే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. అంతేనా? పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నేను డబ్బుల మీద, రాజుల మీద, అధికారులని నేను నమ్ముకోలే.
ఆ రాజును కూడా నేను నమ్ముకోలేదు, నేను నా దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నిత్యము దేవుని కృపయందు నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇంక పక్కకు పెట్టేశాడు. ఇది ఈ అబ్యాతారుతో చెప్తాడు, నీ ప్రాణం ఎంత విలువైనదో నీ ప్రాణానికే నా ప్రాణం సాటి, మన ఇద్దరి ప్రాణం కూడా ఈక్వలే. కాబట్టి నీ ప్రాణం లాంటిదే నా ప్రాణం లాంటిదే నీ ప్రాణము, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, కాబట్టి నిన్నెవ్వడం ముట్టుకోలేడు, నువ్వు నా దగ్గరే ఉండొచ్చు అని చెప్పి దావీదు ఆయనని చేర్చుకున్నాడు. తరువాత ఆయన రాజ్యము ఏలినప్పుడు ఈ అబ్యాతారు ఈయన దగ్గర యాజకుడుగా చాలా గొప్ప పాత్రని పోషించాడు. హల్లెలూయా. కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? కీర్తనల్లో చదువుతున్నాం. కీర్తనలు ఎందు నిమిత్తం రాయబడిందో కూడా టైటిల్ చదవాలి మనం. అదెందుకు మనకు పనికి వస్తుంది? ఆ రోజుల్లో రాజరికం ఉంది కాబట్టి పనికొచ్చింది, మనకెందుకు అనుకోకూడదు. ఈ రోజుల్లో కూడా నాయకత్వం ఉంది, ఈ రోజుల్లో కూడా దోయగులు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా చెడ్డ మాటలు సావుకుల మీద అభిషిక్తుల మీద పలికి 85 మందిని చంపడానికి వాడికి అసలు ఎంత భయమే లేదో చూడండి. ఈ రోజుల్లో మాటలతో చంపేస్తారు, ఈ రోజుల్లో మాటలతోనే చీల్చేస్తున్నారు, ఈ రోజుల్లో మాటలతోనే సంఘాలను కూలద్రోసేస్తున్నారు. ఇలాంటి దోయగులు నక్కి చాటున సంఘంలో ఉంటూ ఉంటారు. ముందునే మనం మేల్కోవాలి. అలాంటి వాడు ఉన్నాడు అంటే ముందునే తీసేయాలి. సౌలు వెనకాలేమో ఇటువంటి దోయగులు ఉన్నారు, దావీదు వెనకాలేమో మహాపరాక్రమశాలులు ఉన్నారు. హల్లెలూయా. దావీదు ఆరాధన చేస్తుంటే దావీదు యొక్క అభిషేకము ఆ వెనకున్న వారు, అప్పుల వారు అవ్వచ్చు, ఇబ్బందుల్లో వారు అవ్వచ్చు, శ్రమల్లో ఉన్నవారు అవ్వచ్చు, ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు అవ్వచ్చు, బయట మనుషులకు వీళ్ళు డబ్బులు లేవు అన్నీ కోల్పోయిన వాళ్ళు అని అనిపించవచ్చు, కానీ దావీదు వెనకాల దావీదు సితారాతో ఆరాధన చేస్తే వారందరూ నాట్యం చేశారట. హల్లెలూయా. అభిషేకమేమో వారి మీద నిలబడింది, ఇదిగో దుష్టత్వమేమో ఈయన సేవకుల మీద నిలబడింది. కాబట్టి ఈరోజు మనమున్నటువంటి ఆశీర్వదించబడినటువంటి సహవాసంలో మనం ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ కృప దేవుడు మనకిచ్చాడు. సహవాసముగా కూడుట మీరు ఎంత మాత్రం మానొద్దు. మీరు ప్రార్థించండి, స్తుతించండి, మీకు వీలైనంత మటుగా సహవాసం కూడుకోండి, దేవునితో సహవాసం చేయండి. తర్వాత దేవుడు ఇదిగో మేమైతే పచ్చని ఒలీవ మొక్కల వలె, హల్లెలూయా, మా దేవుని మందిర ఆవరణలో మేము ఉన్నామంతే. ఆయన కృప మమ్మల్ని ఆవరిస్తుంది. మేము డబ్బును కాదు, మా ఉద్యోగాలు కాదు, దుర్గముగా చేసుకున్నది మా దేవుణ్ణి. హల్లెలూయా. అలాంటి మాటలతో మనం అనుదినము మనల్ని మనం బలపరుచుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసినికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో ప్రభావం ఉంది, మీ మాటల్లో మాకు సమస్తము దొరుకుతుంది ప్రభువా. నిన్నే మేము దుర్గముగా చేసుకున్నాము. మీ కృప మాకు నిత్యము కావాలి. ఎందరైతే నాయన వినుచున్నారో వారి నాలుకలు వాళ్ళు సరి చేసుకోవడానికి సహాయం చేయండి దేవా. దేవుని తట్టు వారు త్రిప్పబడ్డానికి సహాయం చేయండి నాయన. నోటితో మేము ఏం మాట్లాడుతున్నామో అయా జాగ్రత్త వహించడానికి సహాయం చేయండి. ఇలా ఎన్నో సంఘాలు చీలిపోయి సేవకులు ఏడుస్తున్నారు నాయన, వారిని ఆదరించండి అయ్యా. అయా దావీదుకి ఇచ్చిన శాశ్వత కృప వారికి ఇవ్వండి ప్రభువా. అటువంటి సంఘాలలో ఉన్న దోయగులను పారద్రోలండి ప్రభువా. దేవా యేసు నామములో ప్రతి కీడు నుంచి సంఘాలను విడిపించండి దేవ. సంఘాలని కాపాడండి, సంఘ పరిచర్యలను నాయనా నీ యొక్క ప్రొటెక్షన్తో నింపండి, నీ దేవదూతల కావలి ఉంచండి. మా సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో తృప్తిపరచండి. ఏ మూలను కూడా ఏ దోయగులు ఉండడానికి వీల్లేదు ప్రభా. యేసు నామంలో ఈ యొక్క సంఘానికి కాపరివి నీవయ్యా, మా హెడ్ నీవయ్యా. మీ చేతులకు మేము అప్పగించుకుంటున్నాం ప్రభువా, మీ చేతులకు మేము అప్పగించుకుంటున్నాం. అటువంటి వారిని ఇక్కడ నుంచి పెరికివేయండి తండ్రి. అయా నాయన సంఘంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏవి కూడా లేకుండా ఇప్పటి వరకు ఎలా ప్రశాంతంగా ఉందో ఆ విధముగా అంతమ వరకు కొనసాగే కృప మాకు దయచేయండి. బలమైన కార్యాలతో తృప్తిపరచమని వినుచున్న వారందరూ కూడా ఇదిగో వాక్యము ద్వారా హెచ్చరించబడ్డానికి, దీవించబడ్డానికి, పురికొల్పబడ్డానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. God bless you.